థర్డ్ చాప్టర్, 8th క్లాస్లో థర్డ్ చాప్టర్ అయిన ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనము ఫస్ట్ సెకండ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. మనం వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. మీరు చూడకపోతే అవి కూడా చూడండి. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్స్ కూడా పెడతాను, వీలైతే చూడండి. ఓకేనా? సరే, ఇప్పుడు స్టోరీ ఆఫ్ నంబర్స్ ఇది మనకు అన్ని అంటే నంబర్ సిస్టమ్, మనకి ఏవైతే నంబర్ సిస్టమ్స్ ఉంటాయో, మనకు ఇండియన్, నెక్స్ట్ ఇంటర్నేషనల్, లేకపోతే రోమన్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్తో పాటు సమ్స్ కూడా ఉంటాయి. అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్ అమ్మా? ఓకే, లెట్ us గో ఫర్ స్టోరీ ఆఫ్ నంబర్స్. రైట్, చూడండి ఇక్కడ చూడండి, హసంతికాస్ క్యూరియాసిటీ అని ఒక చిన్న ఒక స్టోరీ లాంటిది ఇచ్చాడు. అది ఏంటి సార్ అంటే, ఆమె ఒక నంబర్స్ అంటే మనకు నంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి కోసమని ఒక చిన్న స్టోరీ ఇచ్చాడు. ఆమె ఏమంటు ఒక రోజు వన్ లేజీ ఆఫ్టర్నూన్, ఓకే, చూడండి. సో హసంతికాస్ వాజ్ ఫ్లిప్పింగ్ త్రూ ఏ ఓల్డ్ బుక్ వెన్ హూస్ అంటే ఇక్కడ పీస్ ఆఫ్ పేపర్ స్లిప్డ్ అవుట్ అండ్ ఫ్లోటెడ్ టు ద ఫ్లోర్. అంటే ఇక్కడ ఆమె ఏదో ఒక సాయంత్రం ఆమె ఒక పేపర్స్ అన్ని చూస్తుంటే ఒక పేపర్ ఆమె కనిపించింది. అది ఏంటంటే, షీ పిక్డ్ ఇట్ అప్ అండ్ స్టార్టెడ్ ద స్ట్రేంజ్ సింబల్ ఆల్ ఓవర్ ఇట్. అంటే అందులో కొన్ని ఒక స్ట్రేంజ్ అంటే వింతైన, కొంచెం డిఫరెంట్గా ఉండే సింబల్స్ కనిపించాయట. వాట్ ఈస్ దిస్ షీ వండర్డ్ అంటే ఆమె ఏంటివి అని అంటే ఆశ్చర్యపోయింది అనమాట. సో షీ ర్యాన్ హెర్ ఫాదర్ హోల్డింగ్ పేపర్ ఇట్ వేర్ ఏ సీక్రెట్ ట్రెజర్ హీ లుక్డ్ ఎట్ ఇట్ ఇంటూ స్మైల్డ్. అంటే ఏదైతే ఉందో ఆ పేపర్ని ఆమె ఫాదర్ చూపిస్తే అతను చూసి నవ్వి ఏమంటుందంటే, అరౌండ్ 4,000 years ago, అరౌండ్ 4,000 years ago దేర్ ఫ్లోరిస్డ్ ఏ సివిలైజేషన్ ఇన్ ఏ రీజియన్ కాల్డ్ మెసపటోమియా. అంటే ఇప్పుడు ఆమె చూసిన ఈ ఏవైతే ఉన్నాయి ఈ సింబల్స్ చూడండి, ఇవో ఈ సింబల్స్ ఎక్కడేవి సార్, ఎప్పుడువి సార్ అంటే మెసపటోమియా అట. 4,000 years ఎగోలో వాళ్ళు యూజ్ చేసిన ఈ సింబల్స్ చూసారా మనకు, ఇదిగో ఇలా ఉన్నాయి కదా, ఈ సింబల్స్ అన్నీ కూడా మెసపటోమియాకి చెందిన. మెసపటోమియా అంటే ఇప్పుడు దాని ఓల్డ్ అంటే పాత నేమ్ ఇచ్చాడు మెసపటోమియా అని. దాని న్యూ నేమ్ అంటే ఇరాక్ అనమాట, ఇరాక్. ఓకేనా? సో ఇరాక్నే మెసపటోమియా అని పిలిచేవారు అనమాట. సరే, ఇప్పుడు ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏసియా, అది ఎక్కడ ఉందంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏసియా కంటిన్యూయింగ్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ప్రెసెంట్ డే ఇరాక్. ఇది వచ్చేసాను కదా, ఇరాక్ అనమాట. అంటే ఇప్పుడు ఇరాక్ అని మనం పిలుస్తున్నాం దాన్ని, అది మెసపటోమియా అంట. అవి ఈ సింబల్స్ గురించి మనకి ఇచ్చాడు. సో ఇవి ఆ సింబల్స్ అనమాట. అర్థమైనాయి కదా, ఇవి చూసుకోండి ఒకసారి. వీటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రైటా? నెక్స్ట్, సో ఇంకా ఏమంటున్నాడంటే, సెన్సింగ్ హెర్ క్యూరియాసిటీ హెర్ ఫాదర్ స్టార్టెడ్ ఏమంటున్నాడు, టెల్లింగ్ హెర్ హౌ ద ఐడియా ఆఫ్ నంబర్ అండ్ నంబర్ రిప్రజెంటేషన్, ఓకేనా, evolved over the course of time across geographies to finally reach its modern efficient form అనమాట. సో గెట్ రెడీ టు ట్రావెల్ అంటే ఇప్పుడు ఆమెకున్న ఇంట్రెస్ట్ అన్నీ చూసి కూడా ఈ నెంబర్స్ అనేవి రాను కాలక్రమేణా ఎలా చేంజ్ అయ్యి, ప్రతి జియోగ్రఫికల్ అంటే మొత్తం అన్ని దేశాల్లో అన్ని ఏరియాల్లో ఎలా డెవలప్ అయ్యాయి ఇప్పటి వరకు అనేది ఆయన ఆమెకి చెప్పాలని అనుకున్నాడు అనమాట. సో గెట్ రెడీ టు ట్రావెల్ బ్యాక్, అది అంటే ఇప్పుడు మీరు కూడా రెడీగా ఉండండి, అది ఒకసారి మనం డిస్కస్ చేద్దామని అంటున్నాడు. చూడండి, హ్యూమన్స్ హ్యాడ్ ద నీడ్ టు కౌంట్ ఈవెన్ ఎర్లీ యాజ్ ద స్టోన్ ఏజ్. అంటే మనకి ఇప్పుడు స్టోన్ ఏజ్ అంటారు కదా, అప్పుడు మనకు శ్వాసంలో ఉంటుంది, ఏజ్ని మనం ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాయి అనమాట. అది సో వాడంటాడు స్టోన్ ఏజ్ అనే దాంట్లో అప్పుడు గురించి వాడు చెప్తున్నాడు. ఓకేనా? అప్పుడు ఎలా కౌంట్ చేసేవాళ్ళు అంటే, దేవర్ కౌంటింగ్ డిటర్మైన్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దే హ్యాడ్, ద నంబర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ దేర్ లైవ్ స్టాక్, డీటెయిల్ రిగార్డింగ్ ట్రేడ్స్ ఆఫ్ గూడ్స్, ద నంబర్ ఆఫ్ ఆఫరింగ్స్ గివెన్ ఇన్ రిచువల్స్ ఎట్సెట్రా. దే ఆల్సో వాంటెడ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ది పాసింగ్ డేస్ అనమాట. అంటే వాళ్ళ ఫుడ్ కానీ లేకపోతే
లేకపోతే వాళ్ళు ఏంటి వాళ్ళ యానిమల్స్ ఎన్నున్నాయి అనే దాన్ని వాళ్ళు ట్రాక్ చేయాలనుకున్నారు. అంటే సపోజ్ అవి ఓకే. ట్రేడ్స్, గూడ్స్ అవన్నీ కూడా వాళ్ళ వస్తువులన్నీ కూడా ఆహ్, ఎట్సెట్రా. దే ఆల్సో వాంటెడ్ టు కీప్ ట్రాక్ ద పాసింగ్ డేస్. అంటే వాళ్ళు చెప్పాను కదా! ఆ పాసింగ్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ అవన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయాలనుకున్నారు. ట్రాక్ చేయడం అంటే అది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇచ్చాడు కదా! ఎగ్జాంపుల్ టు నో అండ్ ప్రిడిక్ట్ వెన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ సచ్ యాజ్ ద న్యూ మూన్, ఫుల్ మూన్ ఓకేనా? తెలుసు కదా మీకు ఇప్పుడు అమావాస్య, పౌర్ణిమ అంటారు కదా! ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేవి వాళ్ళు కొంచెం వాటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకున్నారు. హౌఎవర్ వెన్ దే సెడ్ ఆర్ రోట్ డౌన్ సచ్ ఓకేనా? సచ్ నంబర్స్ దే డిడ్ంట్ మేక్ యూజ్ ఆఫ్ ద నంబర్స్ దట్ వి యూజ్ టుడే. అంటే అప్పుడు వాళ్ళు వాటిని చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న నంబర్స్ అనేవి అప్పుడు లేవు అని అంటున్నాడు. ఓకేనా? సో, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఆళ్ళు ట్రై చేశారట. ఓకేనా? అర్థమైంది కదా మీకు? రైట్. సో, ద స్ట్రక్చర్ ఆఫ్ ది మోడర్న్ ఓరల్ అండ్ రిటన్ నంబర్స్ దట్ వి యూజ్ టుడే హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ ఎగో. అంటే మనం ఏవైతే ఇప్పుడు వాడుతున్నామో ఈ మోడర్న్ ఓకే. రైటింగ్ గాని లేకపోతే మనం చదవడం ఏదైనా సరే ఓరల్ గాని రిటన్ అన్నాడు కదా! ఓకే. ఇవేవైతే వాడుతున్నామో అవి మనము ఏన్షియంట్ డేస్ అంటే ఒక ఏమన్నాడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగోనే మనము ఇండియాలో అవి ఆల్రెడీ యూజ్ చేసి అంటే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఏన్షియంట్ ఇండియా టెక్స్ట్ సచ్ యాజ్ ద యజుర్వేద సంహిత ఓకేనా? సో, యజుర్వేద సంహిత అందులో మెన్షన్డ్ ఏం మెన్షన్ చేశాడు? నేమ్స్ ఆఫ్ నంబర్స్ ఓకేనా? నంబర్ నేమ్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ పవర్స్ ఆఫ్ 10 అనమాట. అంటే 10 పవర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు నంబర్ నేమ్స్ రాశారు అంటున్నాడు. ఇప్పుడు ఒక అర్థమైంది కదా మీకు? ఎప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్ ఎగో ఓకే. సో, మనకు యజుర్వేద సంహిత అందులో ఉందట. ఓకేనా? ఆల్మోస్ట్ వి సే ద ఓరల్లీ టుడే ఫర్ ఎగ్జాంపుల్ ద లిస్టెడ్ నేమ్స్ ఫర్ ద నంబర్స్ 1 అంటే దీన్ని అని 10 అంటే ఆహ్, ఈ 10 అంటే ఏంటి? ద దశ అని, 100 అంటే స సహ స శత అని, నెక్స్ట్ 1000 అంటే సహస్ర అని ఓకేనా? 10,000 అంటే ఆయుత అని ఓకే. ఇలా వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళేమన్నాడు 10's పవర్ అన్నాడు కదా! 10 తాలూకా 10, 10 స్క్వేర్ అంటే 100 అవునా? 10 పవర్స్‌లోనే అది చూపించారు. 10 పవర్ 1, 10 స్క్వేర్, 10 క్యూబ్ అంటే 1000. సో, వీటికి పేర్లు పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. ఇది. సో, అప్పుడు వాళ్ళు వాటిని యూజ్ చేశారు. వాటి పేర్లు పెట్టుకున్నారు అని వాడి ఉద్దేశం. ఓకే. రైట్. ఆల్ దే వే టు 10 పవర్ 12 అండ్ బియాండ్. ఓకేనా? ఆల్ దే వే టు వే అప్ టు అంటే 10 పవర్ 12 వరకు వాళ్ళు దాన్ని రాయడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. The way we write numbers today using digits 0 to 9 also originated and were developed in India around 2000 years ago. ఇప్పుడు ఏవైతే మనం రాస్తున్నామో అవి ఎప్పుడంటే 2000 ఇయర్స్ ఎగోనే అవి డెవలప్ అయ్యాయి అంటున్నాడు. ద ఫస్ట్ known instance of numbers being written using 10 digits ఇంక్లూడింగ్ ద డిజిట్ 0 అంటే మనము ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ 10 డిజిట్స్ యూజ్ చేయడం అనేది అంటే 0 కూడా డిజిట్‌గా ఓకేనా? విచ్ ఈస్ ద నోట్ విచ్ వాస్ దెన్ నోటెడ్ యాజ్ ఎ డాట్ ఓకే. అంటే వాళ్ళు అప్పుడు డాట్‌గా చూపించేవాళ్ళు. అక్కర్స్ ఇన్ ద చూడండి బక్షాలి ఓకేనా? మ్యాన్‌స్క్రిప్ట్ బక్షాలి మాన్యుస్క్రిప్ట్ అనమాట. 3rd సెంచరీ ఓకేనా? నెక్స్ట్ ఆర్యభట్ట ఎప్పుడంటే 499 సిఈ అంటే సి అంటే కామన్ ఇయరా లేదా కరెంట్ ఇయరా అని కూడా అంటారు. సిఈ అప్పుడు అంటే మన తెలుగులో అయితే అంటే క్రీస్తు శకం అంటాము. అది కామన్ ఇయరా అని అది క్రీస్తు శకాన్ని కామన్ ఇయరా అని రాస్తారు. ఓకే. వాజ్ ద ఫస్ట్ చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆర్యభట్ట వాజ్ ద ఫస్ట్ మ్యాథమెటిషియన్ టు fully explain and do elaborate scientific computations with the Indian system of 10 సింబల్స్. అంటే అతను ఆ 10 సింబల్స్‌ని యూజ్ చేసుకొని అది ఏదైతే కంప్యూట్ చేయడం అంటే లెక్కించడం, కాలిక్యులేట్ చేయడము. ఇది ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారంటే ఆర్యభట్ట స్టార్ట్ చేశాడు. జీరోని యూజ్ చేసుకొని. అంటే జీరోని ఇంట్రడ్యూస్ చేసింది ఆర్యభట్ట అనమాట. ద ఇండియన్ నంబర్ సిస్టమ్ వాజ్ ట్రాన్స్మిటెడ్ టు ది అరబ్ వరల్డ్ ఓకేనా బై అరౌండ్ 800 సిఈ. సో 800 సిఈ చెప్పాను కదా 800 సిఈ అప్పుడు అంటే కొంచెం ఇంకా 499 తర్వాత కొద్ది కాలానికి
అది ఏమైంది సార్ అంటే కొంచెం అలాగ ట్రాన్స్మిటెడ్ అంటే అలా అలా కొంచెం డెవలప్ అయింది. చూడండి ఎప్పుడు 800 సిఈ ఇట్ వాజ్ ఏంటి పాపులరైజ్డ్ ఇన్ ద అరబ్ వరల్డ్ బై ద గ్రేట్ పర్షియన్ మ్యాథమెటిషియన్ ఎవరు ఆల్ క్వారెజ్మీ అని ఆయన. సో ఇతను దాన్ని ఏదైతే ఉన్నదో అతను అరబ్ దాంట్లో అతను డెవలప్ చేశాడు. ఆఫ్టర్ ఓన్ ద వరల్డ్ ఆల్గారిథం నేమ్డ్ త్రూ హిజ్. ఇప్పుడు ఆల్గారిథం అనే మనం యూజ్ చేస్తున్న నేమ్ కంప్యూటర్లో ఎక్కడైతే ఎక్కువగా మనం యూజ్ చేస్తామో అది జనరల్గా ఆయన పేరు ఇప్పుడు ఏముంది క్వారెజ్మీ అనే పేరు మీదగానే ఆల్గారిథం అనేది మనము యూజ్ చేస్తున్నాం. ఆయన పేరునే పెట్టుకుని మనం యూజ్ చేస్తున్నాం అంటున్నాడు. ఆన్ ద క్యాలిక్యులేషన్ విత్ హిందూ న్యూమరల్స్ ఓకే 825 CE ఓకేనే అండ్ బై ద నోటెడ్ ఫిలాసఫర్ ఆల్ కింది త్రూ హిజ్ వర్క్ ఆన్ దిస్ యూజ్ ఆఫ్ హిందూ న్యూమరల్స్. ఇప్పుడు ఆల్ కింది అనే ఒక ఆయన ఈ హిందూ ఏవైతే ఉన్నాయో నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుని దాన్ని కొంచెం డెవలప్ చేశాడు. సో ఓకే చూడండి, ఫ్రమ్ ద అరబ్ వరల్డ్ ద హిందూ న్యూమరల్ వర్ ట్రాన్స్మిటెడ్ టు యూరప్. సో హిందూ న్యూమరల్స్ అనేవి యూరప్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యి టు పార్ట్ ఆఫ్ ఆఫ్రికా బై అరౌండ్ 1100 CE. అప్పుడు 1100 CEకి అవి ట్రాన్స్మిట్ అయ్యాయి, అంటే అవి అటువైపు వెళ్ళాయి అనమాట. అంటే అంతవరకు మన ఇండియన్ న్యూమరల్ సిస్టమ్ అనేది అటువైపు వెళ్ళింది త్రూ ఆల్ క్వారెజ్మీ. సో త్రూ ఆల్-క్వారెజ్మీస్ వర్క్ ఆన్ ద క్యాలిక్యులేషన్ విత్ హిందూ న్యూమరల్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు లాటిన్. అంటే లాటిన్లోనికి వెళ్ళినప్పటికీ అని అర్థం ఓకేనా. అంటే లాటిన్ లాంగ్వేజ్లోకి ఆల్-క్వారెజ్మీ అనేవాడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పంపించాడు. ఇట్ వాజ్ ద ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఫిబొనాకీ హూ అరౌండ్ ద ఇయర్ 1200 రియల్లీ మేడ్ ద కేస్ టు యూరప్ అడాప్ట్ ద ఇండియన్ న్యూమరల్స్. అంటే యూరప్ దాన్ని అదే ఫిబొనాకీ ఇతను మనకు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అంటే ఆ టైంకి యూరప్లో. హౌఎవర్ ద రోమన్ న్యూమరల్స్ వర్ సో ఇంగ్రైన్డ్ యూరప్ థింకింగ్ అండ్ రైటింగ్ ఎట్ ద టైమ్ దట్ ఇండియన్ న్యూమరల్స్ డిడ్ నాట్ గెయిన్ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఫర్ సెవరల్ మోర్ సెంచరీస్. అంటే అవి అప్పటికి వాళ్ళు యూరప్ ఆ ఏరియాలో రోమన్ న్యూమరల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఎక్కువగా వాటిని యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట అప్పటికి వాళ్ళు. సో రోమన్ నెంబర్స్ అనేవి అందువల్ల వీళ్ళు కొంచెం మన ఏవైతే ఇండియన్ సిస్టమ్ న్యూమరల్స్ ఉన్నాయో దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం వాళ్ళు అదే కొంచెం స్ట్రగుల్ అయ్యారంట. బట్ ఈవెన్చువల్లీ డ్యూరింగ్ ద యూరోపియన్ Renaissance and by the 17th century, not adapting them because became impossible or it would impede scientific progress. అంటే వాళ్ళు చూడండి ఇంపేర్డ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ అంటే వాళ్ళు 17th century వచ్చేటప్పటికి మాత్రము వాళ్ళు అవి మరి అంటే మన ఇండియన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకోలేకపోవడం అనేది జరిగింది. అయినా సరే అప్పుడు 17th century తప్పనిసరి అయిపోయింది అనమాట. అంటే కంపల్సరీ మరి మన న్యూమరల్స్ వాడాల్సి వచ్చింది అనమాట. అది వాడు చెప్తుంది ఓకేనా. నెక్స్ట్ ద మెకానిజం ఆఫ్ కౌంటింగ్. ఇమాజిన్ దట్ వీఆర్ లివింగ్ ద స్టోన్ ఏజ్ సే అరౌండ్ ద 1000 years ago. సపోజ్ వీ హ్యావ్ ఏ హెర్డ్ ఆఫ్ కౌస్. హియర్ ఆర్ సమ్ న్యాచురల్ క్వశ్చన్స్ దట్ వీ మైట్ ఆస్క్ అబౌట్ అవర్ హెర్డ్ ఓకేనా. అంటే ఇక్కడ ఒకవేళ మనము అప్పుడు ఉండుంటే ఆ ప్లేస్లో ఉండుంటే మనం ఇప్పుడు వాడు ఊహించుకోమంటున్నాడు. చూడండి, హౌ డు వి ఇన్ష్యూర్ దట్ ఆల్ కౌస్ హ్యావ్ రిటర్న్డ్ సేఫ్లీ ఆఫ్టర్ గ్రేజింగ్. అంటే అవి సేఫ్గా మన ఇంటికి వచ్చాయంటే అవి గ్రేజింగ్ అంటే ఫుడ్ ఆహారం కోసం వెళ్ళి వచ్చినవి అన్నీ వచ్చాయా లేదా అనేవి మనకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. డూ వీ హ్యావ్ ప్యూర్ కౌస్ దాన్ అవర్ నైబర్స్. అంటే మనకు పక్క వాళ్ళకంటే మనకు మన దగ్గర ఎన్ని తక్కువ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది, ఎన్ని ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ దేర్ ఆర్ ఫ్యూయర్ హౌ మెనీ మోర్ కౌస్ వుడ్ వీ నీడ్. అంటే మనకు ఇంకా ఎన్ని కౌస్ మనము ఇంకా కావాలి. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కౌంటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో
ఎలా కౌంట్ చేస్తాము అనే దానికి ఇక్కడ 3 క్వెషన్స్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి అని మనం కౌంట్ చేసుకోవాలి. లేదు మనకు తిరిగి ఎన్ని వచ్చాయి. ఓకేనా? ఇంకా మనకు పక్కన ఇంటోళ్ళతో పోలిస్తే మనకి ఎన్ని తక్కువ ఉన్నాయి లేదా మనకి ఎన్ని ఎక్కువ ఉన్నాయి అనేది మనం ఎలా కంపేర్ చేస్తామో అంటున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి మెథడ్ 1. We could tackle the question by using pebbles, sticks or any object that is available in our abundance. అంటే మనము వీటిని ఎలా కౌంట్ చేస్తామంటే చూసుకోండి, మన దగ్గర ఉండే స్టోన్స్ కానీ ఓకేనా, పెబల్స్ ఓకేనా, లేదా స్టిక్స్ ఓకేనా, ఇంకా ఏమైనా ఉంటే వాటితో మనకు అవైలబుల్ ఉన్న వాటితో కౌంట్ చేస్తాం. లెట్ us చూస్ స్టిక్స్. ఒకవేళ మనము స్టిక్స్ చూసుకుంటే ఫర్ ఎవ్రీ కౌ ద హెరెడ్ వీ కుడ్ కీప్ ఏ స్టిక్. అంటే మనము ప్రతి కౌకి ఒక స్టిక్, ఇదిగో ఇక్కడ ఇచ్చాడుగా, ప్రతి కౌకి ఒక స్టిక్ ఓకేనా మనము చూజ్ చేసుకుని నంబర్ ఆఫ్ కౌస్ విచ్ కెన్ బి యూజ్డ్ చెక్ ఇఫ్ ఎనీ కౌ హ్యావ్ గాన్ మిస్సింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని కౌస్ ఉన్నాయో ముందే మనం స్టిక్స్ పెట్టుకున్నాం. ఓకే, ఈ కౌకి ఇది, ఇంకోటి ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఒక్కొక్కటి ఒక కౌకి ఒక స్టిక్ లెక్క 1 2 3 4 5 6 7 8 అంటే మనం కౌంట్ చేస్తున్నాం జనరల్గా. అప్పుడు కానీ 1 2 3 లేవు కదా, అందుకు మనం 1 2 3 ఉన్నాయి ఇంకా 4 లేవు అని చెప్పడానికి అప్పుడు ఉండేది కాదనమాట. ఆ నెంబర్స్ లేవు కదా అప్పుడు. మరి అలాంటప్పుడు మరి ఎలా కౌంట్ చేస్తామని అడుగుతున్నాడు. అంతేగాని ఇప్పుడు ఇదిగో ఈజీ కదా అని అంటే అవదు. సో అందుకనే ఈ కవ్వు కోసం ఈ స్టిక్ పెట్టాలి, ఈ కవ్వు కోసం ఈ స్టిక్, ఈ కవ్వు కోసం వాళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు సేమ్ కాకుండా డిఫరెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వేరే ఈ కలర్కి, ఇది వేరే కలర్కి ఇంకోటి, అలా ఏమైనా పెట్టుకొని కొంచెం పొడవు పొట్టిగా ఓహో ఈ కవ్ మిస్ అయిందని చెప్పడానికి వాళ్ళు స్టిక్స్ ఇలా యూజ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర నుండి ఏముంటే అవైలబుల్ అవన్నమాట. ఓకేనా? రైట్. సో దిస్ వే ఆఫ్ అసోసియేటింగ్ ఈచ్ కౌ విత్ ఎ స్టిక్ ఓకేనా, సచ్ that no cows are associated or mapped to the same stick is called 1-to-1 mapping. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, 1-to-1 మ్యాపింగ్ అనేది మనకు ఇంటర్మీడియట్లో మనకు ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఫంక్షన్స్ అనే టాపిక్లో మనకు మళ్ళీ ఈ 1-to-1 మ్యాపింగ్ అనేది వస్తుంది అనమాట. మనకు క్లియర్గా వస్తుంది. ఇప్పుడు వాటి గురించి అవసరం లేదు. కాకపోతే 1-to-1 మ్యాపింగ్ అన్నాడు అంటే ఒకదానికొకటి ఈ వేరే దానికి ఇది ఇచ్చోండి, ఈ కవ్వుకి ఈ స్టిక్ పనికిరాదు అనమాట, ఇది దీనికి ఇది పనికిరాదు అనమాట, ఈ కవ్వుకి ఇదే పనికి వస్తుంది అలా అనమాట. వాడు అర్థమైంది కదా మీకు? సో ఇక్కడ ఈ కవ్వుకి ఇది, ఈ కవ్వుకి ఇది ఇలాగ అవ్వదు. ఓకేనా? అంటే ఏ కవ్వుకి అదే, దాన్ని 1-to-1 మ్యాపింగ్ అంటారు అనమాట. అర్థమైంది కదా? సో అది రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ కవ్వుకి ఇదిగో 1. సో నంబర్ ఆఫ్ కౌస్ 2 ఉంటే 2 స్టిక్స్, 3 ఉంటే 3 ఇలా అనమాట. ఓకేనా? సో ఇది మీకు అర్థమై ఉంటుంది. ఇంకా దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ విల్ యూ యూజ్ సచ్ స్టిక్స్? ఆన్సర్ ద అదర్ 2 క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అయింది. ఎన్నో ఇప్పుడు నీకు ఒకవేళ మన ఇప్పుడు ఒక్కొక్క కౌకి ఒక స్టిక్ ఇచ్చాము. సపోజ్ పొరపాటున ఇది ఉండిపోయింది అనుకోండి, ఇది రాలేదనుకోండి, అంటే ఈ స్టిక్ మిగిలిపోద్ది అనమాట. ఓహో మనకు ఒక కవ్వు రాలేదు, మనకు ఒక కవ్వు ఎక్కడో మిస్ అయిపోయింది అని అప్పుడు అలా వాళ్ళు అలాగా అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. మెథడ్ 2, ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ వీ కుడ్ యూజ్ స్టాండర్డ్ సీక్వెన్స్ ఆఫ్ సౌండ్స్ ఆర్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ కుడ్ యూజ్ సౌండ్స్ of the letters of any language. While counting, we could make a 1-to-1 mapping between the object and the letters, that is associated each object to be counted with a letter following the letter order. This mapping can be then be used to come up with way of verbally representing numbers. అంటే ఇప్పుడు మనకు సౌండ్స్ అంటే ఇలా స్టిక్స్ కాకుండా అలా కాకుండా నంబర్స్ ఇలా కాకుండా ఒకవేళ వేరే ఏమైనా సౌండ్స్ అంటే వాటికి ఏదో ఒక పిలడం అంటే వీళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు వీ గెట్ ద ఫాలోయింగ్ నంబర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ వి యూజ్ ఇంగ్లీష్ లెటర్స్ A to Z. అంటే ఇప్పుడు మనకు ఒకవేళ ఇది ఏ, ఫస్ట్ దాన్ని ఏ అనుకోవడము, సెకండ్ దాన్ని బి అనుకోవడము, ఆ A to Z వరకు మనము ఆ కవ్స్ పెట్టుకోవచ్చు కదా పేర్లు. ఇది ఏ కవ్వు, ఇది బి కవ్వు, సి కవ్వు అని. అవి స్టిక్స్ కాదనమాట, సౌండ్స్ అవి. ఓకేనా? అలా మనము ఒకవేళ యూజ్ చేసుకోవచ్చు అని అంటాడు రెండోది. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 2 3 ఓకేనా, ఇక్కడ CADE. ఓకే, ఫస్ట్ అర్థమైంది కదా మీకు? అలా ABCలు కూడా యూజ్ చేసుకోవచ్చు అంటున్నాడు. అర్థమైంది కదా? సో an obvious limitation
using only the letters of the English alphabet in this form is that it cannot be used to count collection having more than 20. ఇప్పుడు ఓకే అలా మనము ఒకవేళ 26 వరకే కదా మనకు ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉన్నాయి. సో అంతకంటే ఎక్కువ ఉంటే మనం ఎలా కౌంట్ చేస్తాము? ఓకేనా? కరెక్ట్. హ్యావింగ్ మోర్ దెన్ అది తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, రైట్. అది మనకు సమ్స్ ఉంటుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, how many numbers can you represent in this way using the sounds of the letters of your language? Okay, how many numbers can you represent in this way using the sounds of the letters of your language? అంటే మన లాంగ్వేజ్లో, ఓకేనా, మనకి ఆ, ఇప్పుడు మన తెలుగులో, ఓకేనా, మనం తెలుగులో మనకి ఎన్ని 56 లెటర్స్ ఉన్నాయి కదా, 56 అనుకుంటా. సో ఆ 56 వరకు మన తెలుగులో మనం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దాన్ని ఆ అని ఈ అని, ఓకేనా, తెలుగు మీడియంలో, ఓకేనా, ఇది అలా అనమాట, ఓకేనా, అలా అప్ టు, ఓకేనా, బండిరా వరకు, ఓకే, మనం అవన్నీ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కెన్ యూ రిప్రజెంట్ ఒక్కొక్కరు లాంగ్వేజ్ ఒక్కొక్కరు దాని గురించి ఇచ్చాడు. ఓకే, రైట్. నెక్స్ట్ మెథడ్, వీ కుడ్ యూజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్ సింబల్స్ యాజ్ ఫాలోస్. చూడండి ఒకసారి, ఇప్పుడు టేబుల్ 1 అని చూడండి, ఇక్కడ టేబుల్ 1 అని ఇచ్చాడు. నంబర్ 1 2 3 4 10 వరకు ఇచ్చాడు. రిప్రజెంటేషన్ ఆఫ్ యూజింగ్ సింబల్స్, ఫస్ట్ దానికి ఈ సింబల్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7 8 9 10. సో ఒక 11 12 13 ఎలా చేస్తాము చూడండి. మీరు ఇప్పుడు రోమన్ నంబర్స్ అంటారు, వీటిని ఏమని పిలుస్తారంటే రోమన్, ఇవే రోమన్ నంబర్స్. సో ఇవి రోమన్ నెంబర్స్ అనమాట, రోమన్ నంబర్స్. సో రోమన్ నెంబర్స్ అంటే ఏమంటే చూడండి, ఫస్ట్ 1 1 రాస్తాము, 2ని 2 లైన్స్, 1 2, 3ని 4 రాసేటప్పుడు మరి 4 లైన్స్ పెట్టము. ఇది 5 అంటే కొన్ని ఫిక్స్డ్ సింబల్స్ ఉన్నాయి, ఇది 50, ఇది 5 అని, దీన్ని 10 అని. వీటిని డిస్కస్ చేద్దాం మనం ఒక ఐ మీన్ ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ కాకుండా దీన్ని సెపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది ఫస్ట్, ఇది 5, ఇది 10 అంటే ఒకదానికి ఒక సింబల్ యూజ్ చేసుకున్నారు. ఇలా ఎక్స్ని 10 అని, నెక్స్ట్ ఎల్ అంటే 50 అని, ఓకేనా. నెక్స్ట్ అలాగే సి అంటే 100 అని, డి అంటే 500 అని, డి అంటే 500, ఎం అంటే 1000 అని, ఇలా కొన్ని వాళ్ళు రోమన్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అది ఇప్పుడు 11, ఒకవేళ 11 ఉందనుకో, 10 చూడండి, 9 ఎలా, ఇప్పుడు 10 ఎలా చేస్తామంటే చూడండి, 10 అని డైరెక్ట్ సింబల్ ఉంది, 9 అంటే 10 కంటే ఒకటి తగ్గించడం అనమాట. ఇలా రాస్తే ఇటువైపు లెఫ్ట్ సైడ్ రాస్తే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, 10లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది, అలా. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఒకవేళ 11 అంటే ఇదిగో 10 పక్కన ఒకటి, ఇదిగో మళ్ళీ 3 వరకే మనం రాయాలి. 14 రాసినప్పుడు మరి 4 లైన్స్ రావు అనమాట, 10 పక్కన 4 లైన్స్ రావు ఇక్కడలాగే. ఇప్పుడు ఇదిగో చూసారు, ఇదిగో 4కి ఏంటి, ఇదిగో అలా రాస్తాం అనమాట. ఓకేనా? 10, ఇదిగో ఇది 4, 14, 15, 10, 5, 16, ఓకే, 17, ఓకే, 18, ఇప్పుడు 19 చూడండి, ఇదిగో ఇది 9 కదా, ఇదిగో 9 కదా, 10 పక్కన 9 ఎలా రాస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఒక్క నిమిషం, మీకు ఇంకా ఇక్కడ ఒక మనకు ఇండియన్ సిస్టంలో నేను ఎలా డెవలప్ అయ్యేది చిన్న విషయం ఒకటి మీకు చెప్పలేదు, ఒకటి ఇప్పుడు చెప్తాను వినండి. చూడండి, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఇదిగో ఈ 1 2 3 4లో దీని యొక్క మెయిన్ ఇవి ఎలా మన అలా అలా అంటే కాలక్రమేణా డెవలప్ అయ్యాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇదిగో ఇప్పుడు 0 to 1 to 9 యూజ్ రిటర్న్స్ ఇండియన్ నంబర్ సిస్టమ్ టుడే. చూడండి, ఎవాల్వ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ షోన్ బిలో. అంటే ఎలా ఈ పీరియడ్ అలాగలా మనకు, ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా డెవలప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇదిగో ఈ సింబల్స్ ఇచ్చాడు కదా, దీన్ని బ్రహ్మి, ఓకేనా, ఇదిగో ఇక్కడ బ్రహ్మి అని, అంటే ఈ ఇదైతే రైటింగ్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, లిపి, గ్రఫీ ఏదో అంటారు. సో ఈ బ్రహ్మి అనే దాంట్లో ఇది ఇలా ఉండేవన్నమాట, ఓకేనా, దాని బ్రహ్మి అని పేరు ఉంది. తర్వాత హిందూ, గ్వాలియర్, ఆ సిస్టంలో, హిందూ సిస్టంలో ఇలా ఉండేవి నెంబర్స్ అనమాట, అంటే కొంచెం అలా అలా డెవలప్ అయ్యి. ఆ తర్వాత వచ్చి సాంస్క్రిట్, దేవనాగరి. సో సాంస్క్రిట్ అనేది దేవనాగరి అనే ఒక తెలుగులో లిపి అంటారు, అది సాంస్క్రిట్. ఇందులో హిందీ, నెక్స్ట్ ఇంకా మనకు మరాఠీ, నేపాలీ, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి దేవనాగరి లిపిలో. అది అందులోంచి ఇది సాంస్క్రిట్, దేవనాగరి ఇలా ఉండేవి సింబల్స్. నెక్స్ట్ వెస్ట్ అరబిక్ అంట. వెస్ట్ అరబిక్ చూడండి, ఇక్కడ కొంచెం వెస్ట్ అరబిక్లో మనకు నెంబర్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇదిగో 1 2 చూడడానికి కొంచెం ఉంది, కానీ ఈ 3 4 5 6 ఈ నెంబర్స్ అనమాట చూసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 6 7 8 9 వరకు ఉన్నాయి. సో వెస్ట్ అరబిక్లో మనకు అప్పుడు స్టార్ట్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. మళ్ళీ ఈస్ట్ అరబిక్లో మళ్ళీ ఇవి యూజ్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేది 11th సెంచరీలో ఇవి మళ్ళీ ఇలా యూజ్ చేశారు. ఇదిగో ఏవన్ నెంబర్స్. సో ఈ సింబల్స్
ఇవి మీకు ఈ సింబల్స్ ఇవి రాయండి అని మీకు అడగడులేండి. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ కదా! అది అలాంటివి అడగడు. కానీ మీరు తెలుసుకోవడం కోసమే. సో, ఇప్పుడు 15థ్ సెంచరీలో మాత్రం మాక్సిమం అయిపోయాయి. 1, 2, 3, 4 ఉంది. 5 లేదు. 6 ఉంది. 7 లేదు. ఇదిగో ఇక్కడ ఉంది. 8, 9 మళ్ళీ 0. ఇది ఓకే. ఇక్కడ నుంచి 15థ్ సెంచరీలో మనకు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చనమాట. నెంబర్ ఆల్మోస్ట్ 90% ఓకేనా? ఒక 2 నంబర్స్ తప్ప. ఇక్కడ చూడండి ఇంకా 16థ్ సెంచరీకి పూర్తిగా మనకు ఇవి వాడడం అనేది స్టార్ట్ అయింది. అంటే డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో, ఇది ఎలా జరిగింది అనడానికి మన ఇదొక చిన్న ఓకేనా? డయాగ్రామ్‌తో వాడు చూపించాడు. ఓకే. రైట్. నెక్స్ట్. ఇప్పుడు చూడండి ఇంకా మనకు ఇందులో మనం ఏం చెప్పుకోవడానికి ఏం లేదు గానీ, 3 ఫిగర్ ఇట్ అవుట్ 3.1 ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియో తర్వాత మనము ఇవి ఒకవేళ ఇది ఎక్కువైతే మీకు సెపరేట్‌గా నేను మళ్ళీ 3.1 ఒక వీడియో పెడతాను. ఓకేనా? థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మస్ట్‌గా మన ఛానెల్‌ని మీరే నా ఛానెల్‌కి సపోర్ట్ చేయాలి. అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నాది కొంచెం గ్రో అవుతుంది. నాకు కూడా కొంచెం ఎక్కువగా ఇంకా ఆహ్, ఇంట్రెస్ట్‌తో నేను కూడా బాగా ఇంట్రెస్ట్‌తో ఇంకా వీడియోస్ చేస్తాను. వీలైతే నాకు కొంచెం ఇంకా నా గ్రోత్ అయితే నేను డిజిటల్ బోర్డ్‌లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ అవకాశం మీరివ్వాలి నాకు. థాంక్ యూ.